హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోమిషా వ్లాగ్స్. నా పేరు మోమిషా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే మేము మాలకొండ వెళ్తున్నాము. ఇది ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఒంగోలు దగ్గర ఉంటుంది. మేము మంచి వర్షంలో వెళ్ళాము. మేము బయలుదేరినప్పుడు అంత వర్షం లేదు, కానీ తర్వాత వర్షం స్టార్ట్ అయింది. ఇంకా వెనక్కి రాలేం కదా, అందుకని వర్షంలోనే స్టార్ట్ అయ్యాము. ఇంకా మేము వచ్చేసరికి మార్నింగ్ మేము 6:30కి స్టార్ట్ అయితే మేము 8 కల్లా మాలకొండ రీచ్ అయ్యాము. ఇది మాలకొండ కింద కొండపైన నరసింహస్వామి ఉంటారు. ఇక్కడ కింద వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. ఇది కందుకూరు నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే మాలకొండ అని మీరు గూగుల్లో టైప్ చేయండి, తెలుస్తుంది. దీనికి ప్రత్యేకత ఏంటి అంటే, ఇది ఓన్లీ శనివారం మాత్రమే మనకి ఓపెన్లో ఉంటుంది. మిగతా 6 డేస్ మనకి క్లోజ్డ్లో ఉంటుంది. మనకి కొండపైన వెళ్ళడానికి ఎలా రౌండ్గా వెళ్తామో ఇక్కడ కూడా అంతే. మనకి ఎంట్రన్స్ టికెట్స్ ఉంటాయి. వెహికల్కి కిందే తీసుకోవాలి. మేమిద్దరం బైక్లో వచ్చాము. మిగతా వాళ్ళందరూ బాబుని తీసుకొని వెనక ఆటోలో వచ్చారు. మేము, మా ఆడబిడ్డ వాళ్ళ, మా అత్తయ్య మామయ్య, మేము అంతే, ఇంకెవరం వెళ్ళలేదు. శనివారం కాబట్టి బాగా రష్ ఉంటారు మామూలుగా అయితే, కానీ వర్షం పడుతుంది కాబట్టి ఎక్కువ రష్ లేరు. మామూలుగా అయితే దర్శనానికి మనకి చాలా టైం పట్టేది. మాకు 1.5 అవర్లో దర్శనం చేసి రిటర్న్ కూడా అయిపోయాము. ప్రతిసారి మేము వెళ్ళినప్పుడు మాకు హాఫ్ డే పట్టేది. అంటే మార్నింగ్ మేము క్యూలోకి వెళ్తే ఆఫ్టర్నూన్ దాకా పట్టేది, కానీ ఈసారి మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇక్కడ కొండ ఎక్కుతున్నాం కదా, అందుకని అబ్బాయిని ఎత్తుకొని ఎక్కడానికి కొంచెం కష్టమైంది. ఇది పొంగలు పెట్టే ప్లేస్. ఇంతకు ముందు అయితే చెట్ల దగ్గర అట్లా పెట్టుకునే వాళ్ళం. ఇక్కడ నీట్గా ఇప్పుడు ఇక్కడ పొంగలు పెట్టడానికి కట్టారు. ఇప్పుడిప్పుడే టెంపుల్ బాగా డెవలప్ అవుతుంది. ఈ సోషల్ మీడియా వల్ల టెంపుల్స్ అన్నీ తెలుస్తున్నాయి కదా, అలాగే మాలకొండ కూడా కొంచెం బాగా డెవలప్ చేస్తున్నారు. ఇది గుడి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చెప్పులు ఇక్కడి నుంచే వదిలేసి గుడి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం అంటే నిద్ర చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలా ఇక్కడ ముందు రోజు నైట్ వచ్చి ఇక్కడ నిద్ర చేస్తారు. శుక్రవారం నైట్ నుంచి లోపలికి జనాల్ని అలౌ చేస్తారనమాట. ముందు రోజు వచ్చి ఇక్కడ నిద్ర చేసి పొద్దున్నే లేచి పొంగలు పెట్టుకొని గుడి లోపలికి వెళ్ళొచ్చు. అయితే బాగుంటుంది. ముందు రోజు నైట్ వస్తే ఇంకా కొంచెం సందడిగా బాగుంటుంది. ఇక్కడ కొంచెం అంటే మనకి కొంచెం హాస్పిటల్ లాంటిది కూడా పెట్టున్నారు, ఏదైనా ఎమర్జెన్సీ అయితే ప్రాబ్లం లేకుండా. టెంపుల్కి వెళ్తే ఎలా ఉంటుందంటే, మనం తిరుమలకి కొండపైకి వెళ్ళిన ఆ వైబ్రేషన్స్, ఆ ఫీల్ వస్తుందన్నమాట. చుట్టూ జనాలు, షాప్స్ అలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏదైనా కొనుక్కోవాలి, ప్రసాదాలు కానీ లేకపోతే టెంకాయలు అలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడే కొనుక్కోవచ్చు. చిన్న చిన్న బొమ్మలు కూడా ఇక్కడే ఉంటాయి. ఇంకా మేము 8:30 కల్లా క్యూలోకి వెళ్ళిపోయాము. క్యూలోకి వెళ్ళిన తర్వాత మాకు బయటకు వచ్చేసరికి 9:30 సంథింగ్ అరౌండ్ అలా అయిందనమాట. 10 కల్లా వచ్చేసాం బయటికి. టెంకాయలు లోపలికి తీసుకెళ్ళి కొట్టడానికి లేదు, క్యూలో ఎంట్రన్స్లోనే టెంకాయలు అక్కడే కొట్టించుకొని మనం వెళ్ళాలి. నేను క్యూలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ భయపడింది ఏంటంటే, ఇంత చిన్న బాబుతో ఎలా మేనేజ్ చేయాలి, ఒక 2 అవర్స్ 3 అవర్స్ పడితే అని కొంచెం టెన్షన్ వచ్చింది. కానీ ధైర్యం చేసి వెళ్ళాను. మామూలుగా పొద్దున్నే ఏదో ఒకటి అబ్బాయికి ఫీడ్ చేస్తాను కదా, అంటే ఇడ్లీ పెడతాను నేను. మామూలు జనరల్గా అయితే ఇడ్లీ, దోశ ఇలాంటివి ఏదైనా పెడతాను. అయితే మేము పొద్దున్నే నిద్రలేచి వచ్చేసాం కదా, అందుకని చెప్పి పొద్దున్నే ఏమీ పెట్టలేదు అబ్బాయికి. ఇంకా డైరెక్ట్గా మనం క్యూలోకి వచ్చేసాం అనమాట. ఇంకా అబ్బాయికి ఆకలేస్తుంది కదా, పాలు అడుగుతూ ఉంటాడు. అందుకని ఎలా చేయాలా అని కాసేపు కొంచెం టెన్షన్ పడ్డాను. పైగా మా వారు ఉన్నారు, అన్నయ్య ఉన్నాడు, ఎలాగోలా మేనేజ్ చేద్దాంలే అనుకున్నాను. ఇక్కడైతే ఫస్ట్ ఫ్రీగా ఉండింది ఈ క్యూ లైన్స్ అంతా, సో ఇబ్బంది లేదు. ఇక్కడంతా కొంచెం ఏమీ ఇబ్బంది పెట్టలేదు. ఆడుతూ పాడుతూనే వచ్చేసాడు. అంతా చూసుకుంటా, కొత్తగా ఉంటుంది కదా వాడికి కూడా బయటకు వచ్చినప్పుడు. ఇక్కడైతే ఏమి ఇబ్బంది పెట్టలేదు. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఒక్కసారిగా వచ్చేస్తారు కదా, మనకి దర్శనం దగ్గర ఎక్కువ మంది జనాలను ఆపుతారు కదా, అక్కడ మాకు అట్లీస్ట్ ఒక 1 అవర్ పట్టిందనమాట. ఆ 1 అవరే చాలా ఇబ్బంది పెట్టాడు. మధ్యలో పాల కోసం నేను కాసేపు బయటకు వచ్చి అబ్బాయికి పాలిచ్చి ఆ తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్ళాను. ఇక్కడ దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చాము. దర్శనం దగ్గర నేను ఎలాంటి వీడియో తీయలేదు. ఆ తర్వాత బయటికి రాగానే మనకి ఇక్కడ శివాలయం ఉంటుంది. కూడా హారతి తీసుకొని దర్శనం చేసుకొని మేము ఇంకా కిందకు వచ్చేసాము. ఇక్కడ కిందకి రావాలి అని అంటే మనం చాలా మెట్లు దిగి రావాలి. అన్ని మెట్లు ఎక్కడం దిగడం అనేది ఇక్కడ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంటే మనకి తిరుమలలో ఎలా ఉంటుందో, తిరుమలలో మనకి క్యూ లైన్లో ఏం పెద్ద మెట్లు ఎక్కి దిగబడలేదు, కానీ ఇక్కడ అలా కాదు, మెట్లు ఎక్కడం దిగడం ఉంటుందన్నమాట. పెద్దవాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది, అది మాత్రం చూసుకోండి. ఇంకా తర్వాత ఇక్కడ మా హస్బెండ్కి మాత్రం కొంచెం దర్శనం లేట్ అయ్యింది. అంటే నేను కొంచెం ముందుగా వచ్చేసాను, అబ్బాయి ఉన్నాడు కదా. ఇంకా వాళ్ళు వచ్చేదాకా మేము ఇక్కడ ఆగామన్నమాట. ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఆ రోజు క్లైమేట్ బాగా సహకరించింది. అందుకని ఇంకా మేము అప్పటిదాకా మేము ఇలా వీడియోస్ తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడం చేశాము. ఇక్కడ అమ్మవారు అంటే నరసింహస్వామి
టెంపుల్కి పైన కొంచెం ఇంకో కొండ ఎక్కితే మనకి లక్ష్మీదేవి ఉంటారు. అక్కడైతే ఇంకా సీనరీ బాగుంటుంది. అంటే ఇంకా కొండపైకి వెళ్తే ఊరు మొత్తం కనిపిస్తుంది అనమాట. చిన్న బాబుని పెట్టుకొని మేమంత పైకి వెళ్ళలేకపోయాము. ఎవరైనా మాలకొండ వీడియోస్ చూస్తే చూడండి ఎంత బాగుంటుందో చుట్టూ. నేనైతే మా బాబుతో కొంచెం సేపు వీడియో తీసుకొని ఆ తర్వాత వెనక్కి వచ్చేసాము. ఇక్కడ చూడండి మా బాబు కోతితో ఎలా ఆడుతున్నాడో. కోతిని పట్టుకోవాలంటున్నాడు. ఆ కోతి కూడా బాబు చూసి ఆడుతూ ఉండింది. కాసేపు వీళ్ళిద్దరూ కాన్వర్సేషన్ లాగా పెట్టుకుంటున్నారనమాట. అది పిలుస్తుంది, వీడు పిలుస్తున్నాడు రమ్మని. ఇక్కడ కోతులు ఎక్కువే ఉంటాయిలేండి. ఇంకా నేను కూడా వీడియోస్ తీసుకొని తర్వాత కిందకు వచ్చేసాము. ఇంకా భలే ఆకలేసిందంటే పొద్దున్నే వచ్చాము మేము. క్యూ లైన్లో నుంచి బయటకు వచ్చేసరికి 10-10:30 అయింది. భలే ఆకలేసింది అనమాట అప్పటికి. ఇక్కడైతే ప్రసాదం అన్నదానం జరుగుతుంది. టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, డిన్నర్ ఉంటుంది. అయితే అన్నదానానికి వెళ్ళలేదు, కొంచెం క్యూలో నుంచోవాలి, టైం పడుతుంది. అంతసేపు ఆగలేక నేను టిఫిన్ చేసేసాను. ఇక్కడ 2 బోండాలు తిన్నాను, అదే ఎక్కువ అనిపించింది లేట్ అయ్యేసరికి. ఇక్కడ చూసారా ఎంత బాగుండిందో సీనరీ. ఇది కింద నుంచి ఇంకా కొంచెం కొండపైకి వెళ్ళొచ్చు. అమ్మవారి దగ్గర అయితే ఇంకా ఊరు మొత్తం కొండలు, గ్రీనరీ చాలా బాగుంటుంది. ఇంకా మేము వచ్చిన దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము ఒక చిన్న ఆటో కొన్నామన్నమాట, ఒక చిన్న బిజినెస్ పర్పస్ కోసం. ఆ ఆటోకి పూజ చేయించడానికి మాకు ఏదైనా మాలకొండ నరసింహస్వామి దగ్గరే చేయిస్తాము. సో పూజ చేయిద్దామని చెప్పి మేమందరం వచ్చాము. ఇంకా ఫస్ట్ మేము వచ్చిన పని చేసుకుంటున్నాం అనమాట. దర్శనం ముందు దర్శనానికి వెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత ఆటోకి పూజ చేయించుకొని ఆ తర్వాత అన్నదానానికి వెళ్ళాము. అప్పటికి ఇంకా పూజ అంతా అయిపోయేసరికి మాకు 11 అయ్యింది, సారీ 12-12:30 అయింది. ఇంకెందుకులే అని చెప్పి అన్నానికి కూడా అన్నదానం తిన్నట్టు ఉంటుంది కదా దేవుడి ప్రసాదం అని చెప్పి మేము అన్నదానానికి వెయిట్ చేసి ప్రసాదం తినేసి ఆ తర్వాత బయటకు వచ్చేసరికి మాకు 2 అయ్యిందనమాట. 1:30-2 అలా అయింది. అప్పటికి మా బాబుకి అన్నదానంలోనే పొంగలి ప్రసాదం కొంచెం ఉంటే పెట్టాను. ఇంకా ఇలాంటి టెంపుల్స్కి వస్తే బొమ్మలు కొనుక్కోకుండా వెళ్తే ఒప్పుకుంటారా చిన్నపిల్లలు? మా ఆడబిడ్డ పిల్లలకి ఇంకా నా కొడుకు అయితే మా ఆడబిడ్డ మా ఆయన కలిసి ఒక టబ్బు నిండా కొనిచ్చారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకా ఇది ఎక్కడుంటుందంటే స్టార్టింగ్లో మీకు ఒక ఆర్చ్ చూపించాను కదా స్టార్టింగ్లో, అక్కడి నుంచి రైట్కి వస్తే కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకి అన్ని షాప్స్ ఉంటాయి అన్నమాట. తిరుమలలో మనం ఎలా కొండపైకి మెట్లెక్కుతూ వెళ్ళొచ్చో ఇక్కడ కూడా బై రోడ్ కాకుండా మెట్లెక్కి, అంటే ఎవరైనా మొక్కుకుంటే మెట్లెక్కి వెళ్ళడానికి ఇది రూట్ అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అలా స్టెప్స్ ఉంటాయి, అక్కడి నుంచి అన్ని షాప్స్ ఉంటాయి. అంటే ఆర్చ్ దగ్గర నుంచి ఎంట్రన్స్ కాకుండా ఇది కూడా ఒక ఎంట్రన్స్, ఇట్లా కూడా వెళ్ళొచ్చు. ఇంకా చిన్న చిన్న షాపింగ్ ఉంటే మేము చేస్తూ ఉన్నాము. మా ఆయన షాప్ కోసం ఒక చిన్న నరసింహస్వామి పటం కొన్నారు. ఇంకా వేరేవి చిన్నవి ఏవో గాజులు అవి ఇవి చూసాం, కానీ నేనైతే ఏమీ తీసుకోలేదు. ఇక్కడ కన్నా కొంచెం ఒంగోలులోనే బెటర్గా ఉంటాయి ఇట్లాంటివన్నీ, ఇక్కడ తీసుకోను నేను. ఇంకా అబ్బాయికి బొమ్మలు మాత్రం చాలా కొన్నాము. ఏ చూసినా వాడు చేయి చూపిస్తున్నాడు అనమాట, అది అని ఎక్సైట్ అవుతూ ఉన్నాడు. ఇంకా అన్నీ కొనలేదులేండి, ఏవో 3-4 బొమ్మలు కొన్నాము. మా ఆడబిడ్డ మా ఆయన కలిసి ఇది తీసుకుందాం అంటే నేను మ్యాక్సిమం అన్నీ కట్ చేసి ఏవో ఇద్దరు ఒక 2 బొమ్మలు కొన్నాడు. చూడండి ఇవన్నీ బొమ్మలే, అయితే యూజ్ అయ్యేటట్టు కొన్నాను అనమాట. 2 కార్లు, ఇట్లా బనానా, ఇవన్నీ ఫ్యూచర్లో అయితే వాడికి కలర్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ చెప్పడానికి ఉంటాయి కదా, ఇంకొక 5 months ఆగితే అందుకోసం ఇవి ఉపయోగపడతాయి కదా అని కొన్నాను. అక్కడ ఒక ఏరోప్లేన్ చూసాము, అది రాగానే ముందు ఇప్పి చూపించాలన్నమాట అది ఎలా ఉందా అని. ఇదే ఈరోజు వీడియో. మళ్ళీ